హైదరాబాద్ లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ 3 రాష్ట్రాల ప్రతినిధులతో భేటీ అయింది. వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ చేసింది. మరి జేపీసీ మీటింగ్ ఎలా జరిగింది? మజ్లిస్ చెప్తున్నదేంటి? ఇతర పార్టీల వాదనలేంటి? వక్ఫ్ సవరణ బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ ముందు మైనార్టీ నేతలు, ఇతర పక్షాల నేతలు తమ అభిప్రాయాలను తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్న జేపీసీ హైదరాబాద్ లో వివిధ వర్గాలతో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, ముస్లిం సంస్థల ప్రతినిధులు జేపీసీతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మక్కా మసీద్, వివిధ ధార్మిక సంస్థలతో సహా దేశంలోని ముఖ్యమైన వక్ఫ్ ఆస్తులకు హైదరాబాద్ కేంద్రంగా ఉండడంతో ఇక్కడ జేపీసీ ముందు కీలకమైన అంశాలెన్నో ప్రస్తావనకొచ్చాయి. వక్ఫ్ సవరణ బిల్లు ప్రకటించగానే మొదట వ్యతిరేకించింది తెలంగాణ వక్ఫ్ బోర్డే. ఈ బిల్లు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తీర్మానించింది. దేశవ్యాప్తంగా పర్యటించి అందరితో మాట్లాడాకే తుది నిర్ణయానికి రావాలన్న సూచన కూడా తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచే వెళ్ళింది. న్యాయం చేయమని తాము కోరుతుంటే జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాల్సింది పోయి వక్ఫ్ బోర్డుకున్న హక్కుల్ని లాగేస్తున్నారన్నారు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఏపీలో లడ్డూ ప్రసాదం వివాదాన్ని కూడా ప్రస్తావిస్తూ మైనార్టీ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని ప్రశ్నిస్తున్నారు అసదుద్దీన్. तिरुपति के प्रसाद में घी में एनिमल फैट आया तो एतराज हो रहा है, बिल्कुल सही है, नहीं होना चाहिए अगर हुआ तो, मगर आप हमारे धर्म के संस्थानों में आप कैसे नॉन मुस्लिम को बनाएंगे? हमारे धर्म में ये तो वक्फ बोर्ड तो मुस्लिम धर्म का हिस्सा है, तो इसलिए ये जो बिल मोदी लाए हैं, उनकी सरकार लाई है, वो वक्फ प्रॉपर्टीज को छीनना चाह रहे हैं. వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణకు వచ్చిన జేపీసీ సమావేశానికి తెలంగాణ బీజేపీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఓవైసీకి ముందుగా అవకాశం ఇవ్వడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం సంప్రదాయాల్లో చొరబడ్డమే తప్ప స్థలాల యాజమాన్యాల హక్కుల నిర్ధారణ సాధ్యమయ్యే పని కాదంటున్నారు ముస్లిం మత పెద్దలు. దర్గాల ముతవల్లీలంతా ఒకే మాట మీద ఉన్నామంటున్నారు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఖుస్రూ పాషా బియాబాని. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో నష్టాలే తప్ప ఒక్క లాభం కూడా లేదంటోంది తెలంగాణ వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డుల్ని అన్యాక్రాంతం చేసేందుకే ప్రభుత్వం ఈ చట్ట సవరణ చేస్తోందంటున్నారు వక్ఫ్ బోర్డు నేతలు. తమ కస్టోడియన్లమే తప్ప వక్ఫ్ బోర్డులపై తమకు ఎలాంటి హక్కు లేదంటున్నారు.